విచ్చేసి ఉన్నారు. రాంబాబు గారి యొక్క 41వ జన్మదిన వేడుకలకు విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఈ యొక్క కార్యక్రమానికి ఈ జేవిడి డైరెక్టర్స్ ఒక్కొక్కరు వచ్చి మీ యొక్క సందేశాన్ని ఇవ్వాలని కోరుచున్నాం. జేవిడి పార్ట్నర్ డాక్టర్ వై సైదుల్ గారు మనకి ఇప్పుడు దయాకర్ రెడ్డి గారిని మరియు జేవిడి చైర్మన్ రాంబాబు గారిని సేవతో సత్కరిస్తున్నారు. అలాగే డైరెక్టర్స్ అందరూ పైకి రావాలి, డైరెక్టర్స్ కూడా పైకి రావాలండి. శ్రీ జయలక్ష్మి డెవలపర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ కంపెనీని స్థాపించి అతి తక్కువ టైంలో ఖమ్మంలో మరియు హైదరాబాద్లో చక్కటి వ్యాపారం అంటే ఎంతో మందికి మంచి ఉపాధి కల్పిస్తున్నారు, మంచి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు, మంచి ఉద్యోగాలు ఇస్తున్నారు. అదేవిధంగా దీనిలో ఎవరైతే కస్టమర్స్ ప్లాట్ కొనుక్కుంటారో వాళ్ళకి రాబోయే జస్ట్ 3 నుంచి 5 సంవత్సరాల్లో అతను కోటీశ్వరుడు చేస్తున్నారు. 3 నుంచి 5 సంవత్సరాల్లో కోటీశ్వరుడు అంటే చక్కటి ప్లాట్లు అమ్ముతున్నారు, ప్లాట్లు చూపిస్తున్నారు, మంచి ఎంప్లాయ్మెంట్. అంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక గెస్ట్ ఆఫీసర్ కూడా సరిపోరు, ఇక్కడ మంచి డైరెక్టర్స్ చక్కటి ఆదాయం పొందుతున్నారు. ఒక కారు మెయింటెనెన్స్ అంతా కూడా చాలా బాగుంటుంది, నెలకు లక్షల ఆదాయం తీసుకుంటున్నారు. మరి ఇంత చక్కటి అవకాశం కల్పించినటువంటి మన కుంచప రాంబాబు గారికి ఒక్కసారి కరతాళ ధ్వనుల ద్వారా వాళ్ళ యొక్క పుట్టినరోజు శుభాకాంక్షలు అందరూ తెలియజేయాలి. డైరెక్టర్ సీనియర్ డైరెక్టర్ అనంతరాములు గారిని మాట్లాడాలని కోరుతున్నాం. దయాకర్ రెడ్డి గారు పెద్దలకి, అదేవిధంగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా ఎండి రాంబాబు గారికి, పార్ట్నర్ సైదుల్ గారికి, ఈ వేదికని అలంకరించిన వారికి, ఈ వేదిక మీద ఉన్న పెద్దలకి నా యొక్క ధన్యవాదాలు. ఏంటంటే ఒక నిరుపేద కుటుంబంలో జన్మించి వెంకటయ్య రామలమ్మ గారి వారి దంపతులకి జన్మించినటువంటి కుంచపు రాంబాబు గారు ఇన్ని వేల మందికి ఆదర్శంగా నిలిచి ఖమ్మం జిల్లాలోనే అతి పెద్ద రియల్ ఎస్టేట్ గా వ్యాపారాన్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ వ్యాపారాన్ని నిలబెట్టి మమ్మల్ని ఇంతమందిని డైరెక్టర్స్ని కస్టమర్స్ని ఇంత వేల మందికి ఆదర్శంగా నిలిచిన వారి యొక్క ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు మా అందరి తరఫున మీ అందరి తరఫున సిఎండి గారు రాంబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎంతో మంది జీవితాలు వెలుగులు నింపి ప్రతిరోజు ఎంతో మందికి అన్నదానం చేస్తూ ఏ సహాయం కావాలన్నా ముందుండి నడిపిస్తున్న మా రియల్ ఎస్టేట్ గురువు గారికి ప్రత్యేకమైన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ ప్రోగ్రామ్ ఇచ్చేసిన దయాకర్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు ముందు ఇంకా ఎన్నో విధాలుగా సహాయకాలు అందించాలని కోరుకుంటూ రాంబాబు అన్న చాలా అన్ని గ్రామాల్లో అన్ని 2-3 మండలాల్లో తిరుగుకుంటూ ఎవరికి కష్టం వచ్చినా ఆపద వచ్చినా నేనున్నానే భరోసా ఇస్తున్నట్టు అందరికీ మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని, భవిష్యత్తులో మంచి పేరు తెచ్చుకోవాలని ఇది ఒకటి చెప్పుకుంటున్నాను. ఒక ఆపదలో ఉన్న ఏ మిత్రుడికైనా నేనున్నదే భరోసా ఇచ్చే మనిషి, కడుపుకు అన్నం పెట్టే దాంట్లో ఈ ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి తర్వాత ఆ కడుపుకు చూసే ఒక్కడు ఎవరైనా అది రాంబాబు అన్నకి తెలుస్తుందని సగర్వంగా చెబుతున్నా. ఎందుకంటే నేను కూడా గతంలో చిన్నపాటి మంచి చెడు పదవులు చేసి రాజకీయాలను తెచ్చినాడు. కానీ ఎక్కడ చూసినా సీనియర్ల తర్వాత ఈ 2-3 మండలాల్లో రాంబాబు అన్నకి మంచి పేరు తెచ్చి వాళ్ళతో పరిచయం ఏర్పడిన తర్వాత మాకు కూడా సునాయాసంగా వాళ్ళకి కలిసిపోవాలని, భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలు సంపాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.
ఎందుకో ఆచరించా అంటే నాకు కొంచెం ఎమోషనల్ అవుతుందా అన్నంటే ఎంత అభిమానం నేను అందరూ అర్థం చేసుకోవచ్చు. అంటే బ్లడ్ తెప్పించి రియల్ ఎస్టేట్ రంగంలో రాంబాబు కదా, సీఎండీ కదా, కాకా పడతాడు ఏమన్నా ఇక్కడ అందరూ అనుకోవచ్చు. నేను కాకా పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జేవిడి మొత్తంలో ఫ్లాట్స్ అమ్మిన దాంట్లో టాప్ 10 ఇస్తే సెకండ్ ప్లేస్ కాలేదు. అంత కమిషన్ కూడా తీసుకున్నాను నేను. అంత కాకా పడాల్సిన అవసరం లేదు. ఇది ఇక్కడ నుంచి వచ్చింది, గుండెల నుంచి వచ్చింది అభిమానం. అది ఎట్లా అంటే నేను కారు కూడా తీసుకున్నా. కారు తీసుకున్న దాంట్లో 3-4 ఉంటాం, దాంట్లో ఉన్నప్పుడు నేను సో నేను కాకా పడాల్సిన దాంట్లో లేదు. దీంట్లో క్లియర్ అందరికి అర్థమైంది. అండ్ సెకండ్లీ నేను ఫస్ట్ జైలాస్ డెవలపర్స్ ఆఫీస్లో వచ్చినప్పుడు నేను ప్లాన్ చేయాలి కనీసం ఒక సేవ్ కూడా చేయలేదు. అన్న అప్పుడు నన్ను పిలిచి కొంచెం ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నా. అప్పుడు అన్న నాకు తెలియకుండా నన్ను పిలిచి అప్పుడు సెకండ్ నాకు కొంచెం డిఫెక్ట్ ఉండేది. ఆ డిఫెక్ట్కి నేను బ్యాచులర్గా ఉన్నప్పుడు పెళ్లి కాకముందు నేను ఆ డిఫెక్ట్ని పూర్తి చేయాలంటే నాకు నియర్లీ ఒక 6 years పట్టింది. నాకు టైం ఆ డిఫెక్ట్ని పూడ్చుకోవడానికి 6 years పట్టింది. కానీ అన్న దగ్గరకు వచ్చిన తర్వాత నాకు 6 minutes ఆ ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. 6 minutes అది ఎవరు చేయరు. 6 minutes అంటే అసలు 6 సంవత్సరాలు ఎక్కడ, 6 నిమిషాలు ఎక్కడ ఆ డిఫెక్ట్ అంతా క్లియర్ అయిపోయింది నాకు. అందుకనే అన్నంటే నాకు అంత అభిమానం కాబట్టి ఇంత రిస్క్ తీసుకొని ఇది ఎవరికి తెలియదు. ఇది సడన్ సర్ప్రైజ్. విజయవాడ వెళ్ళి అక్కడ బ్లడ్ తీయించి ఒక డాక్టర్ చేత బ్లడ్ తీయించి ఆ బ్లడ్ లో ఒక ఫ్లాట్ అనుకున్న కెమికల్ యాడ్ చేయించి అక్కడ నుంచి ఆ రక్తం తీసుకొని రావడానికి నానా కష్టాలు పడ్డా. ఇక్కడ పనులన్నీ నేనే ఇక్కడ ఫ్లెక్సులు కనబడ్డా. ఈ ప్రోగ్రామ్ ఇంత డిజైన్ సక్సెస్ఫుల్ అవ్వడానికి మెయిన్ రీజన్ నేను. ఈ ప్రోగ్రామ్ చూసుకుంటూనే నేను నైట్ విజయవాడ వెళ్ళి పొద్దున్నే 9 కల్లా అక్కడ ఉండి 9 తర్వాత ½ an hour మళ్ళీ అంతా సెట్ చేసుకొని 10-11 మళ్ళీ ఖమ్మం వచ్చి ఎవరు తెలియకుండా ఎలాగే మళ్ళీ పనులు పడ్డా. ఎవరికి డౌట్ కూడా రాదు. అట్లా నాకు ఇంకోటి ఏంటంటే చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు అసలు డబ్బులు అడగాల అన్న దగ్గర ఒక్కొక్కసారి కొంచెం కంపెనీలో ఇబ్బందులు ఉన్నా అడగొద్దా చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇక్కడ నాకు తెలియకుండానే అన్న 50,000 కొట్టాడు. పరేషాన్ అయినా అంటే ఫోన్పే కొట్టేశాడు, 50,000 కొట్టాడు. అంటే చెప్పుకోకపోతే చాలా ఉన్నాయి. అన్న అంటే అభిమానం కాదు నాకు. ఇక్కడ ఉంటాడు అన్న అంటే నాకు చాలా ఇష్టం. నేను డిఫెక్ట్ కేవలం నా చిన్న డిఫెక్ట్ 6 సంవత్సరాలది 6 నిమిషాలు క్లియర్ చేశాను చూసావా. అక్కడ మెల్ట్ అయ్యాను నేను. అన్నంటే నాకు చాలా ఇష్టం. నేను ఇక్కడ అన్నని మోయాలని చేయట్లేదు. చెప్తున్నా కదా, జేవిడిలో టాప్ 10లో ప్లేస్ ఇస్తే టాప్ సెకండ్ నాదే. ప్లాట్ అమ్మినది అంటాం, ప్లాట్ అమ్మకపోయినా టాప్ 1 ప్లేస్ నాదే. అది సునీల్ అంటే అది నేను చెప్పడం కాదు. అన్న కూడా నేనంటే అంటే డిగ్నిఫైడ్ ఎట్లా ఉన్నా, ఏం చేసిన ఆఫీస్లో ఎవరికి ఇబ్బంది పెట్టుకుంటా అది అన్న కూడా తెలుసు. నేను ఏ తప్పు చేసిన అన్నకు ఖర్చు వస్తుందని చాలా జాగ్రత్త పడుకుంటూ జేవిడి ఆఫీస్లో ఉంటా. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వేదిక ఉన్నటువంటి పెద్దలు, మన క్యాంప్ ఆఫీస్ ఇన్ఛార్జి దయాకర్ అన్న గారికి, అదేవిధంగా మన మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మణ గారికి, ముఖ్యంగా ఈరోజు బర్త్డే విషయం జరుపుకున్నటువంటి రాంబాబు అన్నకి, వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ, మరియు ఈ కార్యక్రమానికి కానటువంటి కంపెనీ సీనియర్ డైరెక్టర్స్ మరియు డైరెక్టర్స్, మార్కెట్ మిత్రులు, శ్రేయోభిలాషులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు రాంబాబు అన్నకి జేవిడి ఫ్యామిలీ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, కష్టం తెలిసిన వాడే నలుగురు కష్టాలు తీర్చగలడని, యుద్ధం నేర్చిన వాడే యుద్ధ రంగంలో విజయం సాధించగలడని, జీవితం అనే యుద్ధంలో ఎన్నో కష్ట నష్టాలు, ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని జీవితంలో బతకడం వేరు, జీవించడం వేరు అని తెలుసుకొని జీవితం అనే యుద్ధంలో విజయం సాధించినటువంటి రాంబాబు అన్న ఈ రోజు మనందరికీ స్ఫూర్తి. గడిచిన 9 ఏళ్లలో జేఎల్ఆర్సీ అనే సంస్థను స్థాపించి ఆ సంస్థ ద్వారా 23 ఇంచర్లు ఏర్పాటు చేసుకొని ఈ రోజు మార్కెటింగ్ రంగంలో
చీకటిని అంధకారంలో కొట్టుమిట్టాడుతున్న లక్షలాది వేలాది కుటుంబాలు వెలుగే వేసినటువంటి రియల్ ఎస్టేట్ నమ్ముకొని ఆ రంగం ద్వారా ఈ రోజు ఎంతో మందిని పైకి తీసుకొచ్చినాడు రాంబాబు అన్న ఈ రోజు మనందరికి ఒక మార్గదర్శిగా మన ముందు ఉండటం జరిగింది. అంతేకాకుండా పేదరికంలో పుట్టి ఒక చిన్న గ్రామంలో పేదరికంలో పుట్టి పుట్టిన ఊరిని కన్న తల్లిని మర్చిపోకూడదన్న కాన్సెప్ట్ తో ఆ గ్రామంలో నేను ఆర్థికంగా ఎదిగాను, నేను ఈ రోజు మంచిగా ఉన్నాను, నా గ్రామంలో పేద ప్రజలు చాలా మంది ఉన్నారు, మా గ్రామంలో మంచినీటి సౌకర్యం లేదు, మంచినీళ్ళ కోసం పక్క గ్రామాలు వెళ్ళవలసి వస్తుందని ఆ గ్రామ పెద్దలు వివరించగా సొంత డబ్బులతో 6 లక్షల రూపాయలతో పెద్ద మినరల్ వాటర్ ప్లాంట్ ని ఏర్పాటు చేసి ఉచితంగా మంచినీరు అందించడం జరుగుతాం తీగలవంకర గ్రామానికి. అంతేకాకుండా ఆ గ్రామంలో ముస్లిం సోదరులకి స్థలం ఉన్నప్పటికీ వాళ్ళు ఆ మసీదు నిర్మాణం చేసుకోవాలంటే వాళ్ళు ఆర్థికంగా పెద్ద మొత్తంలో అవసరం పడుతున్నప్పుడు ఆ ముస్లిం పెద్దలు వచ్చి అన్నని కలవగా సమస్య విని వాళ్ళకి 6 లక్షల రూపాయలు మసీదు నిర్మాణానికి ఇచ్చి వాళ్ళకి ఆర్థికంగా అండగా ఉండటం జరిగింది. అంతేకాకుండా ఆ గ్రామంలో పేదలు ఎక్కువగా ఉండటం వల్ల గవర్నమెంట్ వైద్యం మీద డిపెండ్ కావడం వల్ల పల్లె దవాఖానా శాంక్షన్ అయితే ఆ శాంక్షన్ అయినప్పుడు అక్కడ గవర్నమెంట్ స్థలం లేదు, స్థలం లేక ఆ పల్లె దవాఖానా రిటర్న్ చేస్తామని చెప్పి అధికారులు అన్నప్పుడు ఆ గ్రామ పెద్దలు వచ్చి అడిగితే 6 లక్షల రూపాయలు పెట్టి 2 గుంటలు స్థలం ఇచ్చి ఆ పల్లె దవాఖానా నిర్మించి పేద ప్రజల వైద్యం కోసం ఆ గ్రామానికి అండగా నిలబడటం జరిగింది. ఆ గ్రామంలో యువకులు మేము ఎప్పుడన్నా ప్రోగ్రామ్ చేసుకోవాలంటే డీజే కావాలంటే మేము ఎక్కడ కొంచెం వ్యయ ప్రయాసాలతో కూడుకున్నది, బయట నుంచి తెచ్చుకున్నా చాలా కిరాయిలు అవుతుందని చెప్పి ఆ యువకులు వచ్చి అడగగా గ్రామంలో ఎవరికి ఏ శుభకార్యం జరిగినా వాడుకోండి అని చెప్పేసి 2 లక్షల రూపాయలతో డీజేలు కొనించడం జరిగింది. అంతేకాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో బొడ్రాయి ప్రతిష్టలప్పుడు కావచ్చు, గుడి నిర్మాణాలప్పుడు కావచ్చు, రకరకాలైన ముత్యాలమ్మ ప్రోగ్రాంలప్పుడు కావచ్చు, ఎవరు వచ్చిన లక్షల్లో 5 లక్షలు 6 లక్షల రూపాయలు కూడా సహాయం చేసి 1 లక్ష 2 లక్షల ఎన్ని గ్రామాలంటే దాదాపు 20 గ్రామాలకు అన్ని రకాలుగా ఆర్థిక సహాయం చేయడం జరుగుతూ ఉంది. అక్కడ సిద్ధినగరు, లాలాపురము, ఎల్లనగరు, తీగల బంజర, లక్ష్మీపురము, మేకాలకుంట, రామనరసింహ నగర్, పంగిడి, రాంకేత్ అన్న గ్రామాల్లో యువతను ప్రోత్సహిస్తూ గేమ్స్ అప్పుడు అందరికీ టోర్నమెంట్ నిర్వహించుకోండి అని చెప్పేసి ఆర్థికంగా భరోసా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఆ కుటుంబంలో పెద్ద దిక్కు కోల్పోతే ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో వారికి ఇంటికి పోయి వాళ్ళని పరామర్శించి ఆర్థికంగా 20,000, 30,000, 50,000, 1 లక్ష రూపాయలు ఇచ్చినటువంటి గ్రామాలు కూడా ఇల్లులు కూడా చాలా ఉన్నాయి. అంతేకాకుండా తీగలబంది గ్రామం పక్క గ్రామాలలో ఎవరన్నా అనారోగ్యంతో ఇబ్బంది పడతా ఉంటే పోయి హాస్పిటల్ ఖర్చుల కోసం 50,000 నేను కూడా పోయి పక్కన పోయినప్పుడు నేను ఉన్నప్పుడు 12 మందికి ఇచ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అటువంటి మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి, విలువలు ఉన్న వ్యక్తి ఈ రోజు ఈ రంగంలోకి రావడం వల్ల ఈ రంగాన్ని వాడుకొని ఇంతమందికి హెల్ప్ చేసే అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మనందరం కూడా కృతజ్ఞతా భావాలను తెలియజేయాలని చెప్తా ఉన్నాను. ఎప్పుడు కష్టాన్ని తెలియజేయడని నమ్ముకున్న వాళ్ళే సక్సెస్ అవుతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు రాంబాబు అన్న భగవంతుడు మరొకసారి ఈ కార్యక్రమాన్ని కూడా రాంబాబు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం కాదు. జై విలాసిని కంపెనీకి సంబంధించినటువంటి డైరెక్టర్లు అందరూ కూడా రాంబాబు అన్నకు తెలవకుండా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా కూడా కొంతమంది రాంబాబు అన్న చేస్తున్న సేవలు తెలుసుకొని ఇంకా కొంతమంది చేస్తారనే భావనతోని ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఆ డైరెక్టర్లు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ రోజు మొన్న ఖమ్మంలో వరదలు వచ్చినప్పుడు జనాలు మున్నేరు ఉగ్రరూపం దాల్చినప్పుడు మున్నేరు పక్కన ఇళ్ళన్నీ మునిగిపోతా ఉంటే వాళ్ళ బాధలను చూసి చెల్లించి ఒక 200 మందికి ఒక 2-3 రోజులు మేము ఫుడ్ ప్రొవైడ్ చేయడం జరిగింది కంపెనీ తరఫున. అంతేకాకుండా మాకు తెలిసినటువంటి ఒక 200 మందికి చెద్దర్లు, బెడ్షీట్లు, చీరలు పంపిణీ చేసి వాళ్ళకు అండగా ఉండటం జరిగింది. అంతేకాకుండా మొన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఆయనకి కలిసి వరద బాధితుల సహాయార్థం కోసం మన పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన మినిస్టర్ గారి ఆధ్వర్యంలో 2 లక్షల రూపాయలు చెక్ ఇచ్చి ఆయన గొప్ప మనసుని చాటుకోవడం జరిగింది. ఈ డబ్బులు ఇప్పుడు చాలా మందికి అందకంటే చాలా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, కానీ దానం చేసే గుణం కొందరికే ఉంటది. ఆ కొందరిలో మన అన్న రాంబాబు అన్న అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ రోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుసుకున్నటువంటి రాంబాబు అన్నకి ఆ భగవంతుడు ఆరోగ్యాలు ఇచ్చి, కష్ట ఐశ్వర్యాలు ఇచ్చి, సుఖ సంతోషాలు ఇవ్వాలని, ఇంతకు మించినటువంటి
భవిష్యత్తులో ఇంతకు మించినటువంటి ప్రతి ఒక్కరికి ఇంకా సహకరించడానికి ఇంకా ఆయన నమ్ముకొని చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఒక స్ఫూర్తిగా ఒక అండగా ఒక ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతూ ఈ అవకాశం మీ అందరికీ చాలాసేపు మాట్లాడదాం అనుకుంటున్న సమయాభావం వల్ల జయ విలాసిని డెవలపర్స్ కంపెనీలో పనిచేసేటువంటి రాంబాబు గారి దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ కానీ డైరెక్టర్స్ కానీ అభిమానులు కానీ ఈ రోజున రాంబాబు గారి పుట్టినరోజులు వేడుకలు ఏర్పాటు చేయడం ఇంత పెద్ద ఎత్తున చూస్తుంటే రాంబాబు గారి మీద వారికి ఉన్నటువంటి అభిమానం కానీ ప్రేమ కానీ కనపడుతుంది. జనరల్గా ఏంటంటే ఒక కంపెనీ ఓనర్కి ఎంప్లాయీస్కి ఏదో ఒక గ్యాప్ కానీ రకరకాల సమస్యలు ఉంటాయి. కానీ మీ కంపెనీలో మీరందరూ కూడా ఓనర్స్గానే ఉన్నట్టు కనపడుతుంది. ఇది చాలా మంచి సాంప్రదాయం. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి బాలసాని గారికి, అలాగే ఈనాటి బర్త్డే బాయ్ మీ అధినేత రాంబాబు గారికి, వారి సతీమణి గారికి, అలాగే మరో డైరెక్టర్ మరో పార్ట్నర్ సైదుల్ గారికి, వారి సతీమణి గారికి, అలాగే జేవిడి కంపెనీ ఉన్నటువంటి మన రమణకు, అలాగే జేవిడి కంపెనీ సీనియర్ డైరెక్టర్స్కు ఎంప్లాయీస్కు అందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారం. అతి చిన్న స్థాయి నుంచి తీగల పందెంలో ఆయన ప్రయాణం ప్రారంభించి స్వయం కృషితో పట్టుదలతో ఇంత అన్నట్టు ఈనాడు రియల్ ఎస్టేట్ రంగంలో చాలా స్పీడ్గా తన సామ్రాజ్యాన్ని విస్తరించి అనేక వందలాది మందికి ఉపాధి చూపించినందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే సంపాదించిన దాంట్లో ఎంతో కొంత సేవ చేయాలనేటువంటి ఆలోచన ఉండటం అభినందనదాయకం. ఎంత సంపాదించడం కాదు, మనం పుట్టిన ప్రాంతానికి ఏం చేసేవనేది కూడా ముఖ్యం. దాంట్లో భాగంగా తీగలబంజల పరిసర గ్రామాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అనేక మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి రాంబాబు గారు రానున్న రోజుల్లో మరింత ఎత్తుకు ఎదగాలని, వారి కంపెనీ తెలంగాణలో ప్రథమ స్థానంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి రాంబాబులకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరి అభిమానంగా రియల్ ఎస్టేట్ రంగంలో సుదీర్ఘకాలం ముందు మీ అందరినీ సమన్వయం చేస్తూ ముందుకు పోతున్నటువంటి జేవిడి అధినేత రాంబాబు గారికి మీ తరఫున నా తరఫున మనందరి తరఫున ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఆయన ఇదే విధంగా ముందు కూడా అనేక జన్మదినాలు మరి ఇంత ప్రజల మధ్యలో జరుపుకోవాలని కోరుకుంటా ఉన్నాం. ఇంతకుముందు కూడా ఒక ఫంక్షన్కి ఒకసారి రాంబాబు గారు ఉంటే జానీ గారు మరి వీళ్ళందరూ ఉండి వీళ్ళందరూ ఇచ్చారు. దానికి కూడా ఈరోజు నాయకులతో పాటు మా రమేష్ గారు మరి మిగతా వాళ్ళు అందరూ వచ్చారు. అందరి సమక్షంలో వారు కూడా అంటే ఆ రోజు నేను ఉన్నది ఈ రోజు ఉన్నది కూడా ఆయన ఒక్కడే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్లను కూడా చాలా మందిని కలుపుకొని చిన్న వాళ్ళని కూడా కలుపుకొని ఒక గ్రూప్ లాగా తయారై మరి అందరం కూడా వచ్చే పనిని ఎలా ఎక్కువ తీసుకుందాం, అందరం కలిసి పనిచేసుకొని ముందుకు పోదాం అనేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి రాంబాబు గారు కాబట్టి ఇంతమందిని ఒక కస్టమర్లు ఒక ఉద్యోగులు దీంట్లో పనిచేసేటువంటి వాళ్ళు తర్వాత దీంట్లో డైరెక్టర్లు ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా సమన్వయం చేసుకోవడం పెద్ద గొప్ప విషయం. దీంట్లో రాంబాబు సక్సెస్ అయిండు, ముందు కూడా సక్సెస్ఫుల్ గా కార్యక్రమం నడవాలి. మరొకసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
మనం ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి మన జననేత, యువనేత, ప్రజా బాంధవుడు, జన హృదయ నేత, మన యొక్క బర్త్డే సెలబ్రేషన్ జరుగుతున్నటువంటి జేవిడి చైర్మన్ డాక్టర్ కుంచపు రాంబాబు గారికి మాట్లాడాలని కోరుచున్నాం. అందరికీ నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన పెద్దలకు, శ్రేయభిలాషులకు, మిత్రులకు, మా కంపెనీ మార్కెటింగ్ టీంకు, సీనియర్ డైరెక్టర్స్కి ప్రతి ఒక్కరికి పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలు దయాకరణ గారికి, బాలసన్ గారికి, రమేష్ గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, నా మిత్రుడు జానీ గారికి, మిత్రుడు రమణన్న గారికి, ప్రతి ఒక్కరికి పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలా బర్త్డే ప్రోగ్రాం ఇంత గ్రాండ్గా జరుగుతుందని నేను అనుకోలేదు. మన వాళ్ళు పట్టుబట్టి, నేను హైదరాబాదు బ్రాంచ్లో కొంచెం సైట్లో వర్క్ నడుస్తుంది, నేను అక్కడే ఉండడం జరిగింది. కానీ మన వాళ్ళు పట్టుబట్టి డే నైట్ శ్రమించి వాళ్ళు ఈ ప్రోగ్రాన్ని చేశారు. ఇంత గ్రాండ్గా చేసినందుకు మన ఈ టీం సభ్యులందరికీ, కష్టపడ్డ ప్రతి ఒక్క సభ్యులకు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నా మిత్రుడు దేవల గారి కుమారుడు సునీల్ అన్న తన రక్తంతో చిత్రపటాన్ని ఆర్ట్ వేయించుకొని తెచ్చేయటం నా మనసును చాలా కలిసి వేసింది. ఎప్పుడు నేను మీ ఇంట్లో ఎప్పుడు మీకు తోడులా, ఒక బ్రదర్లా ఉంటాను. సరే, ఇక్కడికి వచ్చిన అందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈ కార్యక్రమంలో ప్రధాన ఘట్టం ఇప్పుడు బర్త్డే కేక్ కటింగ్ జరుగుతుంది కాబట్టి అందరూ కూడా దీన్ని పైకి రావాలని ఆహ్వానిస్తున్నాం. చప్పట్లతో తెలియజేయాలని కోరుతున్నాం. చప్పట్లతో స్వాగతం పలకాలి. జేవిడి రాంబాబు గారికి పూలమాలతో మన డైరెక్టర్స్ సత్కరిస్తున్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మన ముందుకు వస్తున్నారు. కేక్ కట్ చేస్తున్నారు. చప్పట్లతో వారికి స్వాగతం పలకాల్సిందిగా మనం చేస్తున్నాం. డాక్టర్ కుంచపు రాంబాబు గారి యొక్క 41వ జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా కేక్ కటింగ్ జరుగుతుంది. మన రాంబాబు అన్న ఇప్పుడు బాలసన లక్ష్మణ్ గారికి కేక్ తినిపించారు. ఇప్పుడు మన పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆఫీస్ ఇన్ఛార్జి, క్యాంప్ ఇన్ఛార్జి దయాకర్ రెడ్డి అన్న ఇప్పుడు మనకి రాంబాబు గారికి కేక్ కటింగ్ తినిపించారు. ఈ యొక్క కార్యక్రమం చాలా 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 ఆనందంగా జరుగుతుంది. ఈ కేక్ కటింగ్ కార్యక్రమానికి జేవిడి డైరెక్టర్స్ అందరూ కూడా ముందుకు రావాలి. హలో, ఈ షాప్ లో రావాలా? ఎవరు కనిపించట్లేదు. రవి కొంచెం వెనక్కి రండి. మనం ఇక్కడ 4 కెమెరాలు పెట్టుకొని దీని నుంచి ఖాళీ చేయవలసింది. అనంతరావు గారు లైన్ స్పీడ్ గా త్వరగా పార్ట్నర్ డాక్టర్ వై సైదు గారి యొక్క దంపతులు మన రాంబాబు గారిని సన్మానం చేయడానికి వచ్చారు. ఇప్పుడు మనకి డాక్టర్ వై సైదు గారు జేవేడి పార్ట్నర్ మన యొక్క రాంబాబు గారికి బర్త్డే విషెస్ తెలియజేస్తున్నారు. బర్త్డే వేడుకలకు మన యొక్క దంపతులు ఇచ్చేసి రాంబాబు అన్న గారికి బర్త్డే సెలబ్రేషన్స్ కి పాల్గొనడం జరిగింది. కార్యక్రమానికి ఇచ్చేశారు. రాజా గారు కేక్ తినిపించడానికి వస్తున్నారు. బ్రాంచ్ మేనేజర్ రాజామియా గారు శాల్వాతో మన యొక్క రాంబాబు గారిని సన్మానానికి ఇచ్చేశారు.
నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రాంబాబు గారు రాజంబయ్య గారికి కేక్ కటింగ్ కూడా తినిపిస్తున్నారు. ఒక గిఫ్ట్ తెచ్చారు సార్. ఒక్క నిమిషం రావాలా గారు. పండగ లేకపోవడం ఇక్కడ చాలా ఎత్తిగా ఉంది. రావాలని మనం చేస్తాం. మన జేవిడి స్టాఫ్ మహిళా పనులు రాంబాబు గారికి మహిళా పనులకే ఫస్ట్ ఛాన్స్ ఇవ్వాలి, కానీ వాళ్ళే అనుకోడిపోయారు. ఒక్క నిమిషం. జెంట్స్ మన రామారావు చక్కని తెచ్చారు. మనగా అంటూ మనగా సారు మన సార్ గోడతో చక్కని ఆర్ట్ తీసుకొని వచ్చిన రామారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నెక్స్ట్ మహిళా వాళ్ళు మన దేవుడి స్టాఫ్ అందరూ ప్రోగ్రామ్ వచ్చి త్వరగా నెట్టుకోవద్దు. మన శ్రీ జయవిలాస్ని ఎవరు చవి చూస్తూ అంచలంచలుగా ఎదిగి వేలాది మంది ముస్లిం సోదరులకు మసీదు, గ్రామంలో పల్లె దవాఖానకు స్థలదాతగా వందల మన జయవిలాస్ని సీఎండి డాక్టర్ కూచపు రాంబాబు గారు 2010లో ఖమ్మం బ్రాంచ్ 2ను వరంగల్ హైవే బేసింగ్ కు ఫ్యూచర్ టౌన్షిప్ ప్రారంభించి రియల్ ఎస్టేట్ మార్కెట్ లో దూసుకుపోతున్న సంస్థ అయిన డాక్టర్ వికే నరేష్ గారు మరియు చెన్నై గ్రాండ్ మాస్టర్ రవికుమార్ న్యూ మామ్ కోకో ఫౌండర్ చెన్నై గ్రాండ్ మాస్టర్ రవికుమార్ మరికొంతమంది ప్రముఖులచే గౌరవ డాక్టరేట్ అందుకోవడం జరిగింది. రియల్ ఎస్టేట్ రియల్ హీరో మన జీవిడి రామ్ గారు స్థాపించిన అనతి కాలంలోనే వేలాది మంది కస్టమర్ కేక్ తెప్పించిన వాళ్ళు దయచేసి వేదిక ఖాళీ చేయాల్సిందిగా మనం చేస్తున్నాం. అనుభవం అంటే వయసు మీద పడితే రాదు. ప్రతిరోజు ఒక నిప్పు కలిగే మండినప్పుడు, ప్రతి అడుగు ప్రజల గుండె చప్పుడైనప్పుడు కాలం ఆశయానికి ఊపిరి పోస్తుంది. హ్యాపీ బర్త్డే టు అనుభవం అంటే వయసు మీద పడితే రాదు. ప్రతిరోజు ఒక నిప్పు కలిగే మండినప్పుడు, ప్రతి అడుగు ప్రజల గుండె చప్పుడైనప్పుడు కాలం ఆశయానికి ఊపిరి. ఏవి చూశారు కదా రాంబాబు గారి గురించి మన సునీల్ ప్రత్యేక తయారు చేసిన ఏవి ఎలా ఉందో ఒకసారి బాగుంటే చప్పట్లతో స్వాగతం పలకాలని మనం చేస్తాం. బాగా లేకపోతే కామూడండి. బాగుందా బాగాలేదా? ఓకే, చప్పట్లతో స్వాగతం పలకడానికి ప్రత్యేక ధన్యవాదాలు. అది సునీల్ ఎంతో ప్రేమతో ఆ ఏవి తయారు చేయడం జరిగింది. అతని గత వారం రోజుల నుంచి కూడా సునీల్ ఈ బర్త్డే వేడుకలను ఈ విజయాలని ఎంతో తాపత్రయపడుతూ పాపం రాంబాబు గారి మీద ప్రేమతో అతను చాలా త్యాగం చేస్తూ ముందుకు వెళ్తూ ఈ కార్యక్రమానికి చాలా ఇది చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సునీల్కి. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు స్క్రీన్ మీద కనపడేటువంటి ఐటమ్ ఒకసారి చూడండి. స్క్రీన్ మీద అంటే ప్లాట్లు అమ్మొద్దు, ప్లాట్లు కొనిపించండి. తెలుగులో దీని అర్థం ప్లాట్లు అమ్మండి, మీరు ప్లాట్లు అమ్మకండి, ప్లాట్లు అమ్మొద్దు, ప్లాట్లు కొనిపించండి అనేటువంటి దానిలో అర్థం అవుతున్నాం. 10 మంది వచ్చేసి మన సీఎంపీ గారి చేతుల మీదుగా ఆ గిఫ్ట్లు తీసుకోవాల్సిన కూర్చున్నాం. 10 మంది వచ్చి మన సీఎంపీ రాంబాబు గారి చేతుల మీదుగా గిఫ్ట్లు తీసుకోవాల్సిన కూర్చున్నాం. టి గంగాధర్
టి గంగాధర్, రెండవ వ్యక్తి రెండవ వ్యక్తి శిల్ప, మూడవ వ్యక్తి రజిత, నాలుగవ వ్యక్తి కల్పన, నెక్స్ట్ శృతి మేఘన, మంజుల మనోజ్ కుమార్, ఉమా పల్లెపల్లి, ప్రేమ్ కుమార్ కేబిడి డైరెక్టర్ ప్రేమ్ కుమార్, శ్రీలక్ష్మి, దివ్య. సో ఈ 10 మంది ఈ కాన్సెప్ట్ కి బాగా రియాక్ట్ అయ్యారు. ఆ 10 మంది కూడా స్టేజ్ మీద రావాల్సి కూర్చున్నాం. సీనియర్ డైరెక్టర్ అంబాల వెంకటేశ్వర గారు సిద్ధంగా ఉన్నారు. రాజా గారు స్టేజ్ మీద రావాలి. మన జేవిడి చైర్మన్ డాక్టర్ కుంచపు రాంబాబు విచ్చేస్తున్నారు. వెంకటేశ్వర గారు ఇప్పుడు జన్మదిన వేడుకల సందర్భంగా రాంబాబు గారికి కేక్ కటింగ్ సందర్భంగా కేక్ తినిపించబోతున్నారు. నాగేంద్ర బాబు గారిని ఒక్కసారి స్టేజ్ మీద రావాలని కోరుతున్నాం. డైరెక్టర్ ఇంకా రావాలి. మన పేదల పెన్నిధి ఆపత్ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు, మరొక విధంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మార్కెటింగ్ వారు మరియు ఏజెంట్స్ ఇక్కడికి స్టేజ్ వద్దకు రావాలండి. మొత్తం 10 మంది ఉన్నారు. ఈ 10 మంది కూడా స్టేజ్ మీద శృతి, మంజుల, ఉమా, ప్రేమ్ కుమార్, శ్రీలక్ష్మి, దివ్య ఈ 10 మంది స్టేజ్ మీద రావాలని కోరుతున్నాం. సీనియర్ డైరెక్టర్ అడప వెంకటేశ్వర్ల గారు దంపతులతో అంబాల వెంకటేశ్వర్ల గారు దంపతిస్తున్నారు చూస్తున్నారు. సీనియర్ డైరెక్టర్ ఇక్కడ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. కమలయ్య గారి సినిమా నిర్మాతలు ఆ డైరెక్టర్స్ ఆ టీం వచ్చి రాంబాబు గారిని సన్మానించవలసింది మనం చేస్తున్నాం. ఈ మధ్యనే దొడ్డి కమలయ్య గారి సినిమా ఆ టీం అందరిని వచ్చి వారిని సన్మానించవలసింది మనం చేస్తున్నాం. మన యొక్క రాంబాబు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చెన్ను కొండ యాదవ్ గారు సీనియర్ డైరెక్టర్ జేవిడి. టీము అబ్దుల్ రహమాన్ టీం చైర్మన్ అబ్దుల్ రహమాన్ మరియు వాళ్ళ టీం మెంబర్స్ అందరూ కూడా జేవిడి చైర్మన్ కుంచపు రాంబాబు గారిని సన్మానిస్తున్నారు. దొడ్డి జరుగుతుంది. షీల్డ్ ఇచ్చేశారు. కేక్ కూడా తినిపిస్తున్నారు. ఈ టీం అందరూ కూడా రాంబాబు గారు కేక్ తినిపిస్తున్నారు.
పాల్గొంటున్నారు. నాగేంద్రన్న గారు రాంబాబు గారికి సన్మాన కార్యక్రమంలో చేయడం జరుగుతుంది. ఎప్పుడు బిజీగా ఉండే నాగేంద్రన్న ఈ రోజు రాంబాబు గారి కోసం టైం చూసుకొని రావడం అనేది జరిగింది. మన సీనియర్ రిపోర్టర్స్ తో పాటు N6 న్యూస్ నుంచి అధినేత ఎన్వి రావు గారు కూడా ఇక్కడ విచ్చేస్తున్నారు.